హాయ్, ఈ పదవిని గెస్ట్ చేయండి చూద్దాం. అదేమిటంటే మనలో చాలా మంది అది పేరు అనుకుంటాం. నిజానికి అది ఒక పదవి. ప్రపంచంలో చాలా ప్రత్యేకత కలిగిన పదవి. కొన్ని లక్షల మందికి ఆయనే దైవం, ఆయన వాకే వారికి శాసనం. అసలైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ పదవిలో ఉన్నవారు చనిపోతే ఆయనే మళ్లీ పుడతారని నమ్మి కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా వెతికి చిన్నారిగా ఉన్నప్పుడే గుర్తించి మళ్లీ అదే సింహాసనంపై కూర్చోబెడతారు. ఆ పదవిని గెస్ట్ చేశారా? ఆ అద్భుతమైన పదవి పేరే దలైలామా. హాయ్, వెల్కమ్ టు ప్రదీప్ ఛానల్. ఈ వీడియోలో అసలు దలైలామా అంటే ఎవరు, ఆయన్ని ఎలా ఎంపిక చేస్తారు, ఆయన ఎంపికలో పునర్జన్మ ప్రక్రియకు ఉండే ప్రాధాన్యత ఏమిటి, దలైలామా ఎంపిక ప్రక్రియను చైనా ఎందుకు నియంత్రణలో తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది, దలైలామా ఎందుకు టిబెట్ విడిచి భారత్కు పారిపోయి వచ్చారు, దలైలామాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంతో చైనా భారత్ మధ్య తలెత్తిన సమస్యలేమిటి, ఇంతకీ తదుపరి దలైలామాను ఎంచుకునేది ఎవరు, టిబెట్ బౌద్ధ సన్యాసుల, చైనానా, ఒక పవిత్ర ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని రాజకీయ ఆటగా మార్చింది ఎవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ లో ఇలాంటి కంటెంట్ ని ఇష్టపడే వారికి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. హిమాలయాలలో దట్టమైన మంచు తుఫాన్లు, ప్రమాదకరమైన లోయలు, శత్రువులు కళ్ళుగప్పి ఒక చిన్న సమూహం మంచుపై కాలినడకన ప్రయాణిస్తుంది. 15 రోజుల పాటు చలి, ఆకలి, ప్రాణభయం మధ్య పోరాడుతూ సాగుతుంది. వారి లక్ష్యం ఒకటే, తమ నాయకుడిని సురక్షితంగా భారతదేశం చేర్చడం. ఆ నాయకుడు మరెవరో కాదు, ప్రపంచ శాంతి ప్రతీక, టిబెట్ ఆధ్యాత్మిక చిహ్నం 14వ దలైలామా. ఇది 1959 మార్చి నెలలో జరిగిన యథార్థ సంఘటన. లాసా నగరంలోని లూర్బ్లింకా ప్యాలెస్ నుంచి సాధారణ సైనికుడిగా మారువేషంలో పారిపోయి హిమాలయాలు దాటి భారత్కు చేరిన ఆయన ప్రయాణం ఒక అజరామరం. అంతేకాదు, ఇది ఒక గొప్ప హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను తలపించే విధంగా ఉంటుంది. చైనా సైన్యం కళ్ళుగప్పి రాత్రి సమయంలో మాత్రమే ప్రయాణించిన ఈ ఎస్కేప్ జర్నీ టిబెట్ ప్రజల ఆశలను మోసుకుంటూ సాగింది. మంచు కురుస్తున్న, సైన్యం వెంటాడుతున్న వారు ఆగలేదు. మార్చి 31న భారత్ సరిహద్దు చేరి ఇండియన్ గార్డ్ సహాయంతో సురక్షితంగా మన దేశంలో అడుగుపెట్టారు. భారత ప్రభుత్వం కూడా గౌరవ స్వాగతం పలుకుతూ రక్షణ ఆశ్రయం కల్పించింది. అసలు ఎందుకు దలైలామా రాత్రికి రాత్రే టిబెట్ వదిలి పారిపోవలసి వచ్చింది? చైనా ఏం చేసింది? భారత్ ఆయనకు ఆశ్రయం ఎందుకు కల్పించింది? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు దలైలామా గురించి తెలుసుకుందాం. దలైలామా, థల్ అంటే మహాసముద్రం, లామా అంటే గురువు, అంటే జ్ఞాన సముద్రం అని అర్థం. టిబెటన్ బౌద్ధ మతంలో ఆధ్యాత్మిక నాయకుడు, అవలోకేతేశ్వర బౌద్ధ సత్వ అవతారం. 1931 నుంచి ఇప్పటి వరకు 14 మంది దలైలామాలు వచ్చారు. ప్రతి ఒక్కరూ మునుపటి వారి పునర్జన్మ నుంచి వచ్చిన వారే. అంటే ఆత్మ ఒకటే, కాని శరీరాల ద్వారా ఈ భూమిపై జీవిస్తున్న టిబెటన్ బౌద్ధ మత ఆధ్యాత్మిక దైవం దలైలామా. ఇప్పుడు దలైలామా ఎంపిక ప్రక్రియను తెలుసుకుందాం. దలైలామా మరణించిన తర్వాత ఆయనే పునర్జన్మ ద్వారా తిరిగి వచ్చి ఆ పదవిని చేపడతారని టిబెట్లోని నమ్మకం. అందుకు ఆయన తరువాత జన్మ వెతకడం కోసం ఒక బృందాన్ని నియమిస్తారు. మొదట గొప్ప బౌద్ధ గురువులు, ఒరాకిల్ అంటే భవిష్యవాణి చెప్పే పూజారులు, ఇలా వీరంతా కలిసి కలలు, పవిత్ర సరస్సులో కనిపించే దృశ్యాలు, దివ్య సాంకేతాలు, మఠాధిపతుల ధ్యానంలోకి వెళ్లి ఊరి పేరు, అక్షరాలు లేదా సూచనలను పొందుతారు. అంతేకాదు, మరణించిన దలైలామా శరీర దిశ, దహనం చేసినప్పుడు పొగ ఎటు వెళ్తుందో చూస్తారు. ఇలా అన్నిటినీ గమనించి దలైలామా ఎక్కడ జన్మిస్తారో తెలుసుకుంటారు. తర్వాత ఆ పిల్లవాడికి పరీక్షలు నిర్వహిస్తారు. అది ఎలాగంటే, పాత దలైలామా వాడిన వస్తువులను ఇతర వస్తువులతో కలిపి ఆ పిల్లవాడిని అడుగుతారు. అప్పుడు ఆ పిల్లవాడు పాత దలైలామా వాడిన వస్తువులు ఎంచుకుంటే అది ఆయన పునర్జన్మ అని ధృవీకరిస్తారు. 1939లో ప్రస్తుత 14వ దలైలామా ఈ పద్ధతులను అనుసరించే 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కనుగొన్నారు. ముఖ్యంగా ఆ పిల్లవాడిని పరీక్షించినప్పుడు పాత దలైలామా వాడిన జపమాల, గడియారం చూసి ఇవి నావే అని అనడంతో 14వ దలైలామాగా ధృవీకరించారు. యాక్చువల్ గా టిబెటన్ బుద్ధిస్ట్ ట్రెడిషన్ ప్రకారం దలైలామాను గుర్తించడంలో పంచన్లామాది కీలక పాత్ర ఉంటుంది. ఇక్కడ ఈ విషయాన్ని గుర్తించుకోండి. ఇది నెక్స్ట్ చైనా గురించి చెప్తున్నప్పుడు మీకు వివరిస్తా. దలైలామా ఎంపిక ప్రక్రియను చైనా ఎందుకు తన నియంత్రణలో తెచ్చుకోవాలనుకుంటుందో తెలుసుకుందాం. 1950లో చైనా టిబెట్ ను ఆక్రమించింది. దీనికి ప్రధానంగా 3 కారణాలు. 1 సైనిక రాజకీయ ఆధిపత్యం, 2 సహజ వనరులు, 3 జాతీయ ఐక్యత. 1 సైనిక రాజకీయ ఆధిపత్యం. టిబెట్ హిమాలయాల మధ్యలో ఉన్న ఒక పెద్ద ఎత్తైన పీఠభూమి. దీనిపై నియంత్రణ కలిగితే భారత్, నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో చైనాకు మిలిటరీ ఆధిక్యం వస్తుంది. టిబెట్ ఆక్రమించడం ద్వారా ఆ దేశాలపై వ్యూహాత్మక ఆధిపత్యం పొందడం సులభమవుతుంది చైనాకు. 2 సహజ వనరులు. ఆసియాలోనే ప్రధాన నదులు బ్రహ్మపుత్ర, సింధు, మెకాంగ్ ఇవన్నీ టిబెట్ నుంచే ఉద్భవించాయి. కాబట్టి నీటి భద్రత కోసం మరియు లిథియం, యురేనియం, బంగారం వంటి ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. దీని ద్వారా స్పష్టమైన ఆర్థిక ప్రయోజనాలు చైనాకు చేకూరుతాయి. 3 జాతీయ ఐక్యత.
జాతీయ ఐక్యత పేరుతో ఎప్పటినుంచో టిబెట్ చైనాలో భాగం అని వాదన బలంగా నొక్కి చెబుతుంది. ఇలా చెప్పడం ద్వారా మాది ఆక్రమణ కాదు పునరేకీకరణ అన్న భావన ప్రపంచానికి చూపుతుంది. ఇలా టిబెట్ ఆక్రమించిన తరువాత చైనా ముందున్న లక్ష్యం టిబెటన్ ప్రజలను పూర్తిగా తమ పాలన కిందకు తీసుకురావడం. ఇది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే దీనికి ఉన్న పెద్ద అవరోధం టిబెటన్ బౌద్ధ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా. అతను టిబెట్ ప్రజల దైవం. ఆయన వాక్యే వారికి శాసనం. సో చైనా దలైలామాను సంప్రదించి మీ ప్రజలను మా చైనా ప్రభుత్వ ఆదేశాలు పాటించమని మరియు మా పాలనకు లోబడమని చెప్పండి అని డిమాండ్ చేసింది. కానీ అతను నిరాకరించాడు. టిబెట్ స్వయం ప్రతిపత్తి మరియు స్వతంత్రం కోసం దృఢంగా నిలబడ్డాడు. దీనితో 1959లో లాసాలో టిబెటన్లు చైనాపై భారీ తిరుగుబాటు చేశారు. కానీ చైనా ప్రభుత్వం సైన్యం సహాయంతో క్రూరంగా అణిచివేసింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మఠాలు నాశనం చేసింది. టిబెట్ సంస్కృతిని ధ్వంసం చేయడానికి పూనుకుంది. ఈ క్రమంలో దలైలామా ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. దీంతో దలైలామా మారువేషంలో హిమాలయాల మీదుగా పారిపోయి భారత్ చేరుకున్నారు. అప్పటి భారత్ ప్రధాని నెహ్రూ ఆయనకు వేలాది టిబెటియన్లకు ఆశ్రయం ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ఉన్న నామ్గ్యేల్ మానస్ట్రీలో ఉంటున్నారు. అంతేకాదు ఇక్కడి నుంచే టిబెటన్ ప్రభుత్వం ఎగ్జిల్ నడుస్తుంది. ఈ చర్యను అసలు సహించలేని చైనా ఒక కుట్ర పూనుకుంది. అదేమిటంటే దలైలామా ఎంపిక ప్రక్రియను స్వాధీనం చేసుకుని నెక్స్ట్ అంటే 15వ దలైలామాను మేమే ఎంచుకుంటే ఎటువంటి సమస్య ఉండవు అని, అలా మా ఇష్టానికి లోబడి మా ఆదేశాలు పాటించే ఒక వ్యక్తిని నియమించవచ్చు. ఈ విధంగా ఒక పవిత్ర ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని, నాయకుడిని రాజకీయ ఆటగా మార్చింది. ఎలా అంటే 1970, 1980లలో చైనా టిబెట్ బౌద్ధ సమాజంపై మరింత పట్టు సాధించింది. ముఖ్యంగా స్థానిక మఠాలలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారులను నియమించింది మరియు మతాచారులపై నిఘా ఉంచింది. అటు తర్వాత 1989లో పంచన్ లామాను చైనా తమ నియంత్రణలో తెచ్చుకుంది. ఎందుకంటే టిబెటన్ బౌద్ధ ధర్మంలో దలైలామా తరువాత రెండో అత్యున్నత ఆధ్యాత్మిక గురువు పంచన్ లామా. చరిత్ర ప్రకారం దలైలామా, పంచన్ లామా ఒకరినొకరు పునర్జన్మ ప్రక్రియ ద్వారా గుర్తించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు. అంటే దలైలామా మరణించినప్పుడు ఆయన తరువాత జన్మను గుర్తించడానికి పంచన్ లామా నాయకత్వం వహిస్తారు. అలాగే పంచన్ లామా మరణించినప్పుడు దలైలామాను గుర్తిస్తారు. ఇలాగే 1989లో 10వ పంచన్ లామా మరణించినప్పుడు ప్రస్తుత దలైలామా 1995లో టిబెట్ సాంప్రదాయం ప్రకారం గేత్యున్ చోక్ నీరోమా అనే బాలుడిని 11వ పంచన్ లామాగా గుర్తించారు. వెంటనే చైనా ఆ బాలుడిని, అతని తల్లిదండ్రులను అరెస్ట్ పేరుతో అదృశ్యం చేసింది. అప్పటి నుంచి వారు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఆ తరువాత చైనా తమ అనుకూలమైన గ్యాంగ్చెన్ నోర్బ్ అనే బాలుడిని పంచన్ లామాగా నియమించింది. ఇలా పంచన్ లామా ద్వారా తమకు అనుకూలమైన 15వ దలైలామా నియమించాలని ప్రయత్నిస్తుంది. చైనా నియమించిన పంచన్ లామాను టిబెట్ బౌద్ధ ధర్మం వ్యతిరేకించింది. 2007లో చైనా ఆర్డర్ నెంబర్ 5 పేరుతో చట్టం తెచ్చింది. దీని ప్రకారం టిబెటన్ లామాల పునర్జన్మ ప్రక్రియకు చైనా ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి అని చట్టం చేసింది. అంతేకాదు చైనా కమ్యూనిస్ట్ మరియు నాస్తికవాదం కలిగిన ప్రభుత్వం అయినప్పటికీ 18వ శతాబ్దంలో రాజవంశం చెందిన చైనా చక్రవర్తులు కొన్నిసార్లు బంగార కొలసం నుండి లాటరీ విధానం ద్వారా దలైలామాను ఎంపిక చేసే గోల్డెన్ ఉర్న్ అనే విధానాన్ని తిరిగి పునరుద్ధరించింది. ఇలా ఎన్నో విధాలుగా నేటి వరకు చైనా టిబెటన్ బౌద్ధ మత స్వయం ప్రతిపత్తిని క్షీణింపచేస్తుంది. అంతేకాదు ఇటు భారతదేశం దలైలామాకు ఆశ్రయం ఇవ్వడంతో చైనా మనపై కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కానీ అప్పటికి భారతదేశ ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ ఇది రాజకీయ నిర్ణయం కాదు, మానవతా నిర్ణయం. ముఖ్యంగా ప్రాణాల కోసం పారిపోతున్న వారికి తలుపులు మూయడం భారత సంస్కృతి కాదు అని చెప్పినారు. అయినా 1962లో చైనా భారత్ పై యుద్ధం చేయడానికి ఈ అంశం కూడా ఒక కారణం. అయినప్పటికీ భారత్ దలైలామా విషయంలో నేటికి తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీని ద్వారా భారతదేశం న్యాయం, శాంతి మరియు విశ్వ మానవత విలువలకు అండగా ఉన్నాం అన్న సందేశాన్ని ప్రపంచానికి చాటింది.